కర్ణాటకలో సీఎం మార్పు వెనుక అనేక కారణాలు ఉండొచ్చు, లేకపోతే అనేక స్ట్రాటజీలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య నాకు రాజ్యసభ అక్కర్లేదు, నేను రాష్ట్రానికి సేవ చేస్తాను, నాకే కేంద్ర రాజకీయాలు వద్దు, నాకేమీ అక్కర్లేదు, డైరెక్ట్గా అక్కర్లేదు అనేసాడు. ఎందుకు అంటే సీఎం పదవి పోయిన తర్వాత రాజ్యసభ దేనికి? పోనీ కాంగ్రెస్ అధిష్టానం అక్కడ ఏమైనా అధికారంలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే అప్పుడు ఆ రాజ్యసభ ఏదైనా ఉపయోగపడుతుంది. రాజ్యసభ ఎంపీగా తను ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉండేది, లేదా కేంద్ర మంత్రి కనీసం సహాయక మంత్రిగా అయినా ఉండడానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉంటే ఏంటి లాభం అనుకున్నాడో, లేకపోతే నన్ను అర్ధాంతరంగా సీఎం పదవి నుండి దింపేశారు కాబట్టి నేను అనుకున్నటువంటి వ్యక్తికైనా కనీసం సీఎం పదవి ఇవ్వలేదు, అహింద వర్గానికో దళిత వర్గానికి చెందినటువంటి జి పరమేశ్వరునికో, లేకపోతే నేను అనుకున్నటువంటి జి పరమేశ్వరునికో, లేకపోతే సతీష్కో, మహదేవప్పకో, ఎవరికో ఒకరికి సీఎం పదవి ఇవ్వాల్సింది పోయి నాకు ప్రత్యర్థి అయినటువంటి డికే శివకుమార్కి ఇలా ముఖ్యమంత్రిని కూర్చోబెట్టడం, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం, నన్ను దింపేయడం అనేది సిద్ధరామయ్య జీర్ణించుకోలేకపోతున్నాడేమో. మొత్తానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆఫర్ని పక్కన పడేశాడు. బీజేపీ బీహార్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్ని వెంటనే రప్పించేసింది రాజ్యసభకి. అలజడి లేదు, అల్లరి లేదు, సింపుల్గా అయిపోయింది పని. అలాగే కర్ణాటక నుంచి కూడా చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు నాకు రాజ్యసభ అక్కర్లేదు అంటున్నాడు, నేను రాష్ట్రంలోనే సేవ చేస్తాను అంటున్నాడు. కానీ దీని వెనక చాలా పెద్ద ఇది ఉంటుంది. ఈయన రాజ్యసభకి వెళ్ళిపోతే ఇక్కడ మొత్తం పార్టీ అంతా డీకే శివకుమార్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోద్ది. ఆయన దీనిలోకి వెళ్ళిపోతే తన వర్గం మొత్తం కూడా ఇక్కడ లాస్ అయిపోతే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏమీ మిగలదు, అందరినీ తన వైపుకి తిప్పుకుంటాడనే భయం ఒకటే సిద్ధరామయ్యలో. రెండోది, రాజ్యసభకి వెళ్ళి ఏంటి ఉపయోగం? రాజ్యసభకి వెళ్ళి ఏంటి ఉపయోగం? మేము అధికారంలో లేం కాబట్టి నాకు ఏ విధంగా ఉపయోగం ఉండదు కాబట్టి అక్కడ ఒక డమ్మీలాగా ఉంటాను కాబట్టి కేంద్ర రాజకీయాలను లేకపోతే జాతీయ రాజకీయాలను పేరు తప్ప ఊడ్చేదేముండదు, ఉండేదేముండదు. అదే ఇక్కడ ఉంటే కనీసం ఏదో ఒక విధంగా అధికార పార్టీ ఉంటుంది కాబట్టి ఆయన కనుసన్నల్లో ఉన్నటువంటి ఆయన వర్గమైనటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపుకి తిప్పుకోవచ్చు. ఎలాగో ఉప ముఖ్యమంత్రిగా తను తీసుకోడు, మహా అయితే అతను కొడుక్కి ఇస్తారు ఇప్పుడు యతేంద్ర సిద్ధరామయ్యకి. సో ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు కాబట్టి ఆయన వర్గం ఎలాగో ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాజ్యసభ వద్దనడం అనొచ్చు, లేకపోతే అలిగి ఉండొచ్చు. ఏదేమైనా సరే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆఫర్ను మాత్రం నిక్కచ్చిగా నిర్భయంగా తిరస్కరించేశాడు. మరి దీని మీద అధిష్టానం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి.